హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం కర్ణాటక స్టైల్లో టమాటో బాత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అసలు ఈ టమాటో బాత్ టేస్ట్ ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా సపరేట్గా కర్రీ కూడా అవసరం లేదు, ఉట్టిగానే తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లంచ్ బాక్స్లో తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. వేడివేడిగా తిన్నా బాగుంటుంది, చల్లగా అయినా కానీ బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కర్ణాటక స్టైల్ టేస్టీ టమాటో బాత్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మనం బియ్యం నానపెట్టుకుందాం. ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఇవి వెయిట్లో వచ్చేసి 250 గ్రామ్స్, 1/2 కిలో బియ్యం తీసుకున్నాను. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. 2 ఇంకొక 1/2 గ్లాసు, మనం బియ్యం కొలుచుకున్న గ్లాస్తోనే 2.5 నీళ్లు పోసేసి ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలి. మనం మిగతా ప్రాసెస్ చేసేలోపు బియ్యం నానిపోతాయి. వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, నేను ఈ సైజ్ టమాటోలు 2 తీసుకున్నాను. అలాగే కొంచెం పుదీనా, చిన్న అల్లం ముక్క, అలాగే వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి చిన్నవి ఒక 10 తీసుకున్నాను. ఇంకా ఒక ఎండుమిర్చి, ఇక్కడ నేను బ్యాడ్గీ మిర్చి తీసుకున్నాను. బ్యాడ్గీ మిర్చి అయితే మీకు రైస్ మంచి కలర్ఫుల్గా వస్తుంది. అలాగే 10 జీడిపప్పులు కూడా వేసేసుకుని నీళ్ళేమి పోయకుండా వీటిని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీరు నెయ్యి వద్దనుకుంటే మొత్తం నూనె అయినా వేసుకోవచ్చు. నూనె మీ ఇష్టం అండి, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. నూనె కాగిన తర్వాత కొంచెం షాజీరా, 4 లవంగాలు, 2 యాలకులు, చిన్నది 1 స్టార్ యాన్స్, జాపత్రి కొంచెం చిన్న ముక్క, కొంచెం బిర్యానీ పువ్వు చిన్న ముక్క, దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ ఆకు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం సేపు వేయించేసుకుని దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మరి ఎర్రగా అవసరం లేదు, కొంచెం లైట్గా చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక పెద్ద క్యారెట్ని కొంచెం చూడండి ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొన్ని పచ్చి బఠానీ వేసుకుని వీటిని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. మొత్తం అయితే మనం 3 టమాటోలు వేసుకోవాలి. 2 పేస్ట్ చేసి వేసుకోవాలి, 1 కట్ చేసి వేసుకోవాలి. ఇవి 3 టమాటోలు కలిపి 1/2 కిలో టమాటోలు అండి. మనం 1/2 కిలో బియ్యం తీసుకున్నాం కదా, 1/2 కిలో టమాటోలు వేసుకోవాలి. ఈ టమాటో కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ కారం తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలిసిలా కలిపేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. మనం పేస్ట్ గ్రైండ్ చేసినప్పుడు, టమాటో గ్రైండ్ చేసినప్పుడు 1 ఎండుమిర్చి వేసాము, అలాగే ఇందులో 1 పచ్చిమిర్చి వేసాము. అందుకని కారం అయితే చూసుకొని వేసుకోండి, తక్కువైతే చివరిలో అయినా కలుపుకోవచ్చు. నేను పేస్ట్ వేసాక మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసి తొలిపేసి ఆ నీళ్ళు పోస్తున్నాను. నీళ్ళైతే మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం నీళ్ళు పోసి తొలిపేసి వేసేసుకొని ఇది పచ్చిదనం తగ్గేంత వరకు వేయించుకోవాలి. నేనైతే మూత పెట్టేసి ఉడికిస్తున్నాను. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది బాగా ఉడికి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ మసాలా అయితే బాగా వేయించుకోవాలి, అప్పుడే మనకి రైస్ మంచి టేస్ట్ వస్తుంది. బాగా కలిపేసుకుని మనం బియ్యం నానపెట్టుకున్నాం కదా, అందులో నుంచి నీళ్లు మాత్రమే పోసుకోవాలి, బియ్యం వేసుకోవద్దు, నీళ్లు మాత్రమే పోసుకోవాలి. ఈ నీళ్లు మరిగిన తర్వాత మనం బియ్యం వేసుకుందాం. నీళ్లు పోసేసి ఒకసారి ఈ గ్రేవీ అంతా కూడా నీళ్ళలో బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా కలిపేసి మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు బియ్యం వేసేసుకోవాలి. బియ్యం వేశాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు టేస్ట్ చేస్తే నీళ్లు ఉప్పగా ఉండాలి, లైట్గా ఉప్పగా ఉండాలి, అప్పుడే మనకి రైస్ ఉడికిన తర్వాత చప్పగా లేకుండా ఉంటుంది. బాగా కలిపేసి టేస్ట్ చెక్ చేసుకుని మీకు కారం తగినా వేసుకోవచ్చు, మసాలా తగినా వేసుకోవచ్చు, ఏం తగినా ఇప్పుడు వేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని నాకైతే కొంచెం సాల్ట్ తగ్గింది, నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసాక మళ్ళీ కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ పోయాక మూత తీసుకుని అన్నం అంతా కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ టమాటో బాత్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా మనకి ఇది మాయిస్ట్గా ఉంటుంది, మనకి ముద్దగా ఉంటుంది. దానివల్ల మనకి ఇంకా కర్రీ కూడా అవసరం లేదు, ఉట్టిగా ఇలాగే తినేయచ్చు. వేడిగా తిన్నా, చల్లగా తిన్నా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. దీనికి కాంబినేషన్గా కొంచెం ఆనియన్ రైతా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ టమాటో బాత్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.